నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, అప్పట్లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మన బీఆర్ఎస్ నాయకులకి అయితే నోటీసులు రావడం జరిగింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి దాన్ని పొగుడుతూ చాలా మంచి ప్రాజెక్ట్ ఇది అంటూ కూడా తీర్పునిచ్చింది. కాకపోతే మన కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీనే బాంబులు పెట్టుండొచ్చు అన్న విధంగా వ్యాఖ్యలు ఆ విధంగా చేశారు. అంటే ఏ విధంగా చూడొచ్చు ఆ వ్యాఖ్యలు? అంటే మేడం, నేనేమంటున్నానంటే దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన మంచి ఏదైతే ఉందో దాన్ని అంతా మళ్ళీ ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్తే కేసీఆర్ గారి నామస్మరణ ఎక్కువైపోతుంది. ఆ నామస్మరణ లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా చిన్న చిన్న వ్యతిరేకతలు ఉంటే దాన్ని పెద్దగా చేసి ప్రజల ముందు పెట్టి చూపించడం అనేది జరిగింది. కాబట్టి దాంట్లో ఏదో చిన్న చిన్న పగుళ్ళు వచ్చినాయి. ఆ పగుళ్ళు వచ్చినంత మాత్రాన ఏదో 2 పిల్లర్ల దగ్గర వచ్చిన చిన్న సమస్య కారణంగా దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని చెప్పేసి అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. నేనేమంటున్నానంటే ఒక సామెత ఉంది, గాడిదకేం తెలుసు గంధపు వాసన అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అనుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంతకు ముందు సాగు ఎంత ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎంత సాగులోకి వచ్చింది, ఎన్ని అంటే గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగింది, అదేవిధంగా ఎంతమందికి ఉపాధి లభించింది, ఎంత పంట పండింది, ఆ పంట ద్వారా ఎంతమందికి లాభం చేకూరింది, అదేవిధంగా మనం ఏదైతే రైతు బంధు ద్వారా ఎంతమంది రైతులు కొత్తగా వ్యవసాయ రంగంలోకి వచ్చి వాళ్ళు పంట పండించడానికి ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానితో ఏం ఉపయోగం ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు దాని వలన ఎంత మంచి జరిగిందనేది. కాబట్టి ఆ రోజు ఉన్న ఏదైతే జడ్జి గారు ఉన్నారో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన సందర్భంగా కూడా కాళేశ్వరం ద్వారా అంత మంచి జరిగింది, అన్ని రకాలుగా మంచి జరిగింది ప్రజలకి, తెలంగాణలో ఒక మంచి ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి ఈరోజు జస్టిస్ గారు చెప్పడం కాదు, అంతర్జాతీయ పత్రికలు రాసినాయి, అంతర్జాతీయ సంస్థలు పొగిడినాయి, అదేవిధంగా మన కేంద్ర సంస్థలు పొగిడినాయి, నీతి ఆయోగ్ పొగిడింది, కేంద్ర ప్రభుత్వం పొగిడింది. దాని ద్వారా ఎంత మంచి జరిగిందనేది. దాన్ని 2 పిల్లర్లు ఏదో సమస్య వచ్చినంత మాత్రాన దాన్ని పక్కన పెట్టేసి లేకపోతే ఇంకో రకంగా చేద్దామని చెప్పేసి అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు అక్కడ సమస్య రాలేదా? అదేవిధంగా ఏ ప్రాజెక్టు కట్టినా చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళి దాన్ని నిలబెట్టడం మన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను మర్చిపోయి ఎక్కడ దీన్ని నిలబెడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని ఏదో రూపుమాపాలని చెప్పేసి అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వము. కేసీఆర్ గారి పేరుని ఆయన నామస్మరణ లేకుండా చేయటం అనేది ఆయన వల్ల కాదు, ఆయనతో కాదు, ఆ కాంగ్రెస్ పార్టీ వల్ల అసలే కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కేసీఆర్ గారి ఆనవాళ్ళు మన కళ్ళ ముందున్నాయి. ఒక సెక్రటరియట్ మన కళ్ళ ఉంది, ఒక అమరవీరుల స్తూపం మన ముందుంది, ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, అనేక రకాల ప్రాజెక్టు. ఈరోజు మారుమూల ప్రాంతానికి కూడా సాగునీళ్లు అందించిన మహానాయకుడు ఎవరనంటే కేసీఆర్ గారి పేరు చెప్తారు. అసలు ఫ్లోరోసిస్ సమస్యతోనే నల్గొండ మొత్తం కాళ్ళు చేతులు వంకరపోయి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్లకు మంచినీళ్ళను పంపించి నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఎన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యని లేకుండా చేసిన ఒక మహోన్నతుడు కేసీఆర్ గారు. అటువంటి మనిషి పేరుని నువ్వు లేకుండా చేస్తానంటే ఇంకా నీకంటే మూర్ఖుడు ఎవరు ఉండరని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక పన్నాగంగా మీరు మాట్లాడుతున్నారనంటే ఇంత పెద్ద ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలకు జరిగిన ఏదైతే మీరు పక్కన పెట్టాలని అనుకుంటున్నారో అంటే మీరే ఒక కుట్రపూరితంగా బాంబులు పెట్టిండొచ్చు కదా, మేమెందుకు అట్లా అనుకోవడానికి వీల్లేదు చెప్పండి అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు. కానీ అంటే వాళ్ళే చేశారు అని కాదు. అంటే మీరు ఒక కుట్రపూరితంగా పన్నాగంగా దాని వెనక ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు కదా, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని మంచిని అడ్డుకోవడానికి చూస్తున్నారు కదా. అంటే దీని వెనక మీరు ఒక కుట్ర ఏదైనా పొంది ఉంటారు, మీరు చేసి ఉంటారని చెప్పేసి ఒకదానికి చెప్పారు తప్పితే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని బట్టి తను మాట్లాడింది తప్పితే వేరేది కాదు. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మంచి ఏదైతే ఒక 2 పిల్లర్స్ వీళ్ళు మిగతా అంతా అంటే దాని వ్యవస్థ చాలా పెద్దది. ఆ పెద్ద వ్యవస్థలో ఒక 2 పిల్లర్ల సమస్యని పక్కన పెడితే మిగతా అంతా ఇవ్వచ్చు కదా, అవకాశం ఉంది నీళ్ళు ఇవ్వడానికి. కానీ ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైనాం, అదేవిధంగా పంటలు ఎండిపోవడానికి కారణమైనాం. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కారణం
కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మళ్ళీ మేము నిలబెడతాము. అదేవిధంగా మంచి మంచి ప్రాజెక్టులని తెలంగాణలో సుభిక్షం చేయడం కోసం ఇంకా మంచి ప్రాజెక్టులు కట్టడానికి మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారి పేరుని ఆయన నామస్మరణ లేకుండా చేయటం అనేది ఆయన వల్ల కాదు, ఆయనతో కాదు, ఆ కాంగ్రెస్ పార్టీ వల్ల అసలే కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కేసీఆర్ గారి ఆనవాళ్ళు మన కళ్ళ ముందున్నాయి. ఒక సెక్రటరియట్ మన కళ్ళ ఉంది, ఒక అమరవీరుల స్తూపం మన ముందుంది, ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, అనేక రకాల ప్రాజెక్టు. ఈరోజు మారుమూల ప్రాంతానికి కూడా సాగునీళ్లు అందించిన మహానాయకుడు ఎవరనంటే కేసీఆర్ గారి పేరు చెప్తారు. అసలు ఫ్లోరోసిస్ సమస్యతోనే నల్గొండ మొత్తం కాళ్ళు చేతులు వంకరపోయి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్లకు మంచినీళ్ళను పంపించి నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి ఎన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యని లేకుండా చేసిన ఒక మహోన్నతుడు కేసీఆర్ గారు. అటువంటి మనిషి పేరుని నువ్వు లేకుండా చేస్తానంటే ఇంకా నీకంటే మూర్ఖుడు ఎవరు ఉండరని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక పన్నాగంగా మీరు మాట్లాడుతున్నారనంటే ఇంత పెద్ద ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలకు జరిగిన ఏదైతే మీరు పక్కన పెట్టాలని అనుకుంటున్నారో అంటే మీరే ఒక కుట్రపూరితంగా బాంబులు పెట్టిండొచ్చు కదా, మేమెందుకు అట్లా అనుకోవడానికి వీల్లేదు చెప్పండి అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు. కానీ అంటే వాళ్ళే చేశారు అని కాదు. అంటే మీరు ఒక కుట్రపూరితంగా పన్నాగంగా దాని వెనక ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు కదా, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని మంచిని అడ్డుకోవడానికి చూస్తున్నారు కదా. అంటే దీని వెనక మీరు ఒక కుట్ర ఏదైనా పొంది ఉంటారు, మీరు చేసి ఉంటారని చెప్పేసి ఒకదానికి చెప్పారు తప్పితే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని బట్టి తను మాట్లాడింది తప్పితే వేరేది కాదు. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మంచి ఏదైతే ఒక 2 పిల్లర్స్ వీళ్ళు మిగతా అంతా అంటే దాని వ్యవస్థ చాలా పెద్దది. ఆ పెద్ద వ్యవస్థలో ఒక 2 పిల్లర్ల సమస్యని పక్కన పెడితే మిగతా అంతా ఇవ్వచ్చు కదా, అవకాశం ఉంది నీళ్ళు ఇవ్వడానికి. కానీ ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా అనేక మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైనాం, అదేవిధంగా పంటలు ఎండిపోవడానికి కారణమైనాం. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మళ్ళీ మేము నిలబెడతాము. అదేవిధంగా మంచి మంచి ప్రాజెక్టులని తెలంగాణలో సుభిక్షం చేయడం కోసం ఇంకా మంచి ప్రాజెక్టులు కట్టడానికి మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకేమా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.